ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణుశివాత్మకం బాలార్కప్రభం శాంతం రామదూతం నమామ్యహం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జేఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం తేదీ 24/2/2026 మంగళవారం. సూర్యోదయం 6:19 సూర్యాస్తమయం 6:02 తిథి సప్తమి ఉదయం 7:01 వరకు. తదుపరి అష్టమి తెల్లవారుజామున 4:51 వరకు. నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం 3:07 వరకు. వర్జం తెల్లవారుజామున 6:07 నుండి 7:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:40 నుండి 9:27 వరకు. తిరిగి మరలా దుర్ముహూర్తం రాత్రి 10:57 నుండి 11:46 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:51 నుండి 2:22 వరకు. నేటి విశేషం ఉదయం 7:01 సప్తమి వెలుపై అష్టమి ప్రవేశిస్తుంది. అష్టమి కూడా మళ్ళీ రేపు సూర్యోదయం లేనటువంటి కారణంగా ఇవాళ తిథి అష్టమి తిథి కూడా ఇవాళ పూర్తిగా ఉన్నటువంటి సందర్భంగా మాఘ పాల్గొన మాసంలో శుద్ధ అష్టమి నాడు మనకి సీతాదేవిని లక్ష్మీదేవిని ఉద్దేశించి ఇవాళ ఉపవాస దీక్షను స్వీకరించి మనం వీలైతే దేవాలయానికి వెళ్ళినా పర్వాలేదు, దేవాలయానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ప్రదోష కాలంలో లక్ష్మీదేవిని సీతాదేవిని కలిపి పూజ చేసినట్లయితే మన చుట్టూ పెరట్లో కానీ లేదంటే ఇంటి బయటన కానీ తులసి మొక్క దగ్గర కానీ చుట్టూ దీపావళికి ఎలాగైతే దీపాలు వెలిగిస్తామో అలాగే విశేషంగా ఎక్కువ దీపాలు వెలిగించి పెరట్లో నిండా కూడా దీపాలు కానీ లేదా దేవాలయానికి వెళ్ళి కానీ విశేషంగా ఎక్కువ దీపాలు వెలిగించి ఆ మధ్యలో ఈ యొక్క లక్ష్మీదేవిని సీతాదేవిని కలిపి పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగేటటువంటి అవకాశం ఉంటుందట. పాల్గొన మాసంలో శుద్ధ అష్టమి నాడు ఎవరైతే కనుక ఇలాగా లక్ష్మీ అవతారమే అయినటువంటి సీతాదేవితో కలిపి లక్ష్మీదేవిని పూజ చేసినట్లయితే కనుక ఇవాళ రోజు తప్పనిసరిగా ఈ లక్ష్మీదేవిని సీతాదేవిని కలిపి పూజ చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. గాను దాన్ని ఆచరించే ప్రయత్నం చేయటం. అలాగే ఉపవాస దీక్ష మళ్ళీ మనం ప్రదోష కాలంలో పూజ అయిపోయిన తర్వాత నక్తవ్రతంగా రాత్రికే భోజనం చేయవలసి ఉంటుంది. అది కూడా గమనించగలరు. మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య ఆరాధన అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన విశేషంగా చాలా చేయడం వల్ల సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలిగేందుకు గాను సుబ్రహ్మణ్య ఆరాధన, పెళ్లి కావలసినటువంటి వాళ్ళు పెళ్లి అవ్వడానికి కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషంగా చెప్పబడుతుంది. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడి తలకు పూజ చేయించుకోవడం వల్ల ఆరోగ్యం ప్రదమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఎవరైతే గనక అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు క్రీం అచ్యుతానంద గోవింద అనేటువంటి మంత్రాన్ని ఎక్కువగా పారాయణం చేయడం ద్వారా కూడా ఆరోగ్యం సిద్ధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. రేపటి కాలమానంలోని నవమి బుధవారం సందర్భంగా చేసుకోవలసిన విధి విధానాల కోసం రామచంద్రమూర్తిని ఆరాధన చాలా విశేషంగా చెప్పబడుతుంది. అది ఏ రకంగా చేయాలి అనేటటువంటిది రేపు కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం దత్సద్ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమా మహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.